అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అవడం జరిగింది. తాజాగా 14 రోజులు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన దగ్గర నుంచి ఇంకా అనేక విషయాలు రాబట్టాలని చెప్పేసి పోలీసులు కస్టడీకి కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని అరెస్టుకి సంబంధించి మాట్లాడుతూ తీవ్రంగా మండిపడుతూ అక్రమంగా అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ గారి అరెస్టు అక్రమ అరెస్టా లేదా నిజంగానే సక్రమంగానే చేశారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ అరెస్టుతో రాజకీయంగా మళ్ళీ రచ్చ మొదలైందనే చెప్పుకోవాలి. ఓ పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది, ప్రత్యేకంగా చూసుకుంటే అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వల్లభనేని వంశీ మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగింది, అసలు అతనికి ఏమీ తెలియదు, ఎవరైతే అతని మీద ఫిర్యాదు ఇచ్చాడో ఆ వ్యక్తి కేసు వెనక్కి తీసుకున్నా కూడా మళ్ళీ తప్పుడు కేసు బాగా ఇచ్చారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. ఓ పక్క టీడీపీ నాయకులేమో ఈ వల్లభనేని వంశీ 2019 నుంచి 24 వరకు అనేక రకాలైనటువంటి దాడులకు పాల్పడ్డాడు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు దూషించాడు, ఎన్నో ఆధారాలు మా దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి, ఆధారాలతోనే అరెస్ట్ చేశారని వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా ఏది వాస్తవం అంటారు? ఈ అరెస్ట్ గురించి మీరే అంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది చర్చనీయాంశంగా మారింది. మీరు ప్రస్తావించినట్టుగా అది సక్రమమా అక్రమమా అనే చర్చ జరుగుతూ ఉంది. సరే, రాజకీయంగా ఎవరికి సంబంధించిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మనం దీన్ని నిష్పక్షపాతంగా ఏం జరిగింది, ఏది కరెక్ట్ అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వల్లభనేని వంశీ అనే పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి బిజినెస్ నుంచి పొలిటీషియన్ అయ్యాడు, తర్వాత సినీ నిర్మాత కూడా అయ్యాడు. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం. ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 2009లో విజయవాడలో ఎంపీగా పోటీ చేశాడు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ మీద ఓడిపోయాడు. తర్వాత 2014, 2019 ఎమ్మెల్యే గన్నవరంగా గెలిచాడు. 19లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత యథావిధిగా జంప్ చేసి అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. సరే, పర్వాలా, రాజకీయ పార్టీ మారటం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం. మారటానికి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది, దాన్ని తప్పుపట్టలా. మారిన తర్వాత అధికార పార్టీ అండదండలు చూసుకొని పెట్టరేగిపోయి చెలరేగిపోయి ఎవరు వినకూడని మాటలు ఓవర్ యాక్షన్ చేసిన కొద్ది మందిలో ఇతనొకడు. అంటే ఆయన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఆయన చేసిన అక్రమాలు 1, 2 కాదు, చాలా రకాలుగా మనకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ మాట నేను చెప్పట్లా. ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఒకసారి నేను పరిశీలించాను. అందులో తెలియవచ్చిన అంశాలు ఏంటంటే, ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు, ఈయన ఒక నోటోరియస్ క్రిమినల్. అంటే ఈయన మీద 16 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఇప్పటివరకు. కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు, ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు, నోటోరియస్ క్రిమినల్ కాబట్టి అని డీటెయిల్డ్గా రిమాండ్ రిపోర్ట్లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ పరిస్థితిలో ఒక్కసారి ఆయన మీద 5 సంవత్సరాల్లో పరిశీలించినట్టయితే భూ కబ్జా కేసులు కానీ, అట్రాసిటీ కేసులు కానీ, లేదా డబ్బులు దందాలు వసూలు చేసిన కేసులు కానీ, ఆ గన్నవరం దగ్గరే ఒక రైతుల దగ్గర నుంచి 9 ఎకరాల పొలం వసూలు చేసిన కేసులు కానీ, మట్టి తవ్వకాలు కానీ, ఇసుక తవ్వకాలు కానీ, ఇట్లా రకరకాల కేసులు, జగనన్న కాలనీకి సంబంధించిన భూ స్థలాల పంపిణీలో అక్రమ అవకతవకలు కానీ, అసలు ఇతను చెయ్యని నేరం అంటూ లేదు. ఈ నేర బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఈయన పరిటాల రవికి అనుచరుడిగా ఉన్నప్పటి నుంచి ఈయన ఆ ఫీల్డ్, ఆ క్రిమినల్ టైప్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఆ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ ఉంది అన్న విషయం మనం పరిశీలించాలి. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో సరే, ఇన్ని అక్రమాలు చేశాడు, అధికార దుర్వినియోగం చేశాడు, అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. అన్నిటికీ క్షమించరాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబం మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, మరీ ముఖ్యంగా భువనేశ్వర్ గారి మీద ఆయన చేసిన కామెంట్స్ మనం వినటానికి కూడా అసభ్యంగా, మనం చెప్పడానికి కూడా అసభ్యంగా ఉండే కామెంట్స్ చేశాడు. అంత పాలిటిక్స్లో ఉన్నప్పుడు పొలిటీషియన్గా ఎంత డీసెంట్గా ఉండవలసిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ వ్యక్తి జగన్ అండ తీసుకొని, లేదా జగన్ ద్వారా అక్రమ సంపాదన సంపాదించుకోవచ్చు అన్న ఆశతోటి విపరీత ధోరణిలో ప్రవర్తించిన సందర్భం బ్యాక్గ్రౌండ్ మనం చూసాం. ఈరోజు అరెస్ట్ జరిగింది. అరెస్ట్ జరగటానికి అక్రమమా సక్రమమా అనేది ఒక్కసారి చూద్దాం మనం.
2023లో గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద విధ్వంసకాండ జరిగింది. విధ్వంసకాండ రచన చేసింది వల్లభనేని వంశీ అని చెప్పి ఒక కేసు ఎస్టాబ్లిష్ అయింది. అది వీడియో ఫుటింగ్స్ ఉన్నాయి. చైర్లు పగలగొట్టారు, ఆ ఆఫీస్ అంతా విధ్వంసం చేశారు, సిస్టమ్స్ పగలగొట్టారు, వచ్చిన వాళ్ళని కొట్టారు, ఆ బయట పార్క్ చేసి ఉన్న 9 కార్లను తగలబెట్టారు. ఆ టైంలో పట్టాభి అడ్డొస్తే ఆయన మీద కూడా కస్టోడియల్ టార్చర్ పెట్టారు, అరెస్ట్ చేశారు, కేసులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇంత అరాచకం చేసిన కేసు అది. సరే, ఎన్డీఏ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది. గడిచిన 9 నెలలుగా కేసు పెద్దగా ముందుకెళ్ళట్లేదు. రెండోది, ఈయన అరెస్ట్ చేయట్లేదు. ఇంత మితిమీరి ప్రవర్తించిన ఇటువంటి వాళ్ళను కూడా ఎందుకు వదిలిపెడుతున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఎన్డీఏ కూటమి శ్రేణుల్లో కొంత అసంతృప్తికి లోనైన సందర్భం కూడా మనం అనాలిసిస్ ద్వారా తెలియవస్తూ ఉంది. అది రియల్గా జరిగిన సంఘటన. సరే, ఈ కేసులో ఈ వల్లభనేని వంశీకి కోర్టులోకి వెళ్ళినప్పుడు ఆయనకి కొంత ఇమ్యూనిటీ దొరికింది. ఫిబ్రవరి 20 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అనేది కొంత ఇమ్యూనిటీ దొరికింది. సో కేసులో 88 మందిని ఆ రోజు కేసు లిస్టులో ఉంటే ఈయన A71గా ఉన్నాడు. ఆ కేసు స్లోగా నడుస్తూ ఉంది. ఇంకెప్పుడు నడుస్తుందో తెలియదు. ఈయన A71 కాబట్టి ఇంకెంత టైం పడుతుందో తెలియదు. అట్లా ఉండుంటే ఈరోజు ఈయన మెడకి ఇది చుట్టుకునేది కాదు. ఈయన ఏం చేశాడంటే క్రిమినల్ మైండ్ థింకింగ్ తోటి ఎవరైతే ఆ రోజున కంప్లైంట్ ఇచ్చాడో సత్యవర్ధన్ అనే ఎస్సీకి చెందిన వ్యక్తి, ఆయన ద్వారా ఆయన కిడ్నాప్ చేసి, భయపెట్టి, బెదిరించి, టార్చర్ చేసి, ప్రలోభానికి లోన్ చేసి, తిట్టి, కొట్టి కేసు విత్డ్రా చేయించాడు. కేసు విత్డ్రా చేస్తే ఈయనకి ఈ కేసులో నుంచి బయటకు వస్తానన్న ఆలోచన చేశాడు. అదేదో సామెత చెప్పినట్టుగా ఆయన పని చేయకుండా ఉంటే ఈరోజు ఈయన అరెస్ట్ జరిగి ఉండేది కాదు. ఎప్పుడో కేసు విషయం తేలేది, ఆయన కోర్టులో బెయిల్ వస్తే ఇంకా లేటుగా కూడా అయ్యి ఉండేది. సో ఈయన గొయ్యిని ఈయన తవ్వుకున్నాడు అనేదానికి ఇది నిదర్శనం, ఇది ఫ్యాక్ట్. సో ఆయన్ని కిడ్నాప్ చేసి ఇది చేశాడనే విషయం సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ కిరణ్ కంప్లైంట్ ఇచ్చాడు. కిరణ్ కంప్లైంట్ తీసుకొని సత్యవర్ధన్ని ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారని ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి పోలీసు వాళ్ళు అంతా ట్రేస్ చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్ కొంత తీసుకున్నారు. ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉంటున్న వల్లభనేని వంశీని మై హోమ్ భూజా అపార్ట్మెంట్లో ఉంటున్న ఆయన దగ్గరికి వెళ్ళి మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంత నాటకీయ పరిణామాలు ఆ ఇంట్లో చోటు చేసుకున్నాయి. ఈయన డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని చెప్పేసి ఒక 1 అవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాట్లాడటం, మీడియాని పిలవటం అక్కడికి, ఈ విధమైన ఏర్పాట్లు చేశాడు. దాంతోపాటుగా అక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళ మీద చిరాకు పట్టడం, లేకపోతే తిట్టడం, రకరకాల కార్యక్రమాలు చేశాడు. ఒకసారి పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత అటువంటి యాక్టివిటీ చేయకూడదు. తర్వాత విజయవాడ తీసుకొచ్చాడు, పడమట అన్నారు, తర్వాత తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 అవర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. 8 అవర్స్లో ఆయన చాలా అసహనంగా గురయ్యాడు. ఏ విషయం అడిగినా కూడా ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అవుతుందిగా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు. సో 8 అవర్స్ కూడా పెద్దగా సహకరించలేదు. ఈ సరే ప్రొసీజర్ ప్రకారం ఎన్డీఏ గవర్నమెంట్ వెళ్ళింది అనే దానికి నిదర్శనం ప్రొసీజర్ ప్రకారంగానే ఇంట్రాగేషన్ చేశారు పోలీస్ స్టేషన్లో. 24 అవర్స్ ముందు టెస్టులు చేశారు, జడ్జి ముందు పెట్టారు, జడ్జి గారు రిమాండ్ ఇచ్చారు, విజయవాడ జైల్లో పెట్టారు. సో ఈ ప్రాసెస్ చూసినప్పుడు మనకి ఇందులో అక్రమం ఎక్కడ ఉందనేది నా క్వశ్చన్. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, టీడీపీ ఆఫీస్ మీద కేసులో బెయిల్లో ఉన్నాడు కానీ అరెస్ట్ చేశారు, అక్రమం కదా అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఈయన అరెస్ట్ చేయలేదు. ఈయన సత్యవర్ధన్ని కిడ్నాప్, బంధించడం అనే నేరం మీద ఇది అరెస్ట్ చేసింది జరిగింది. సో ఇది సక్రమం కదా, అక్రమం ఎట్లా అవుద్ది? రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రఘురామకృష్ణరాజును కానీ, అచ్చెన్నాయుడు కానీ, పట్టాభిని కానీ వీళ్ళందరినీ ఎట్లయితే కస్టోడియల్ టార్చర్ చేశారో, ఇల్లీగల్గా హింసించారో, ఆ విధంగా మరి వల్లభనేని వంశీని నిన్న జరిగిన ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆ పనులు చేయలేదు కదా. చేయలేదు అంటే సక్రమంగానే చేసినట్టు కదా. అక్రమంగా చేసి ఉంటే ఈ 9 నెలలు టైం ఎందుకు తీసుకుంటారు? ఎక్కడ ఈయన కస్టోడియల్ టార్చర్ చేశారు? సరే, జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలు అధికారుల మీద కూడా కొంత సతాయించాడు, నాకు ఇది బ్యాక్ పెయిన్ వస్తుంది, బెడ్ కావాలని. సరే, మళ్ళీ టెస్టులు చేయించారు, ఇవేమేమో కోర్టు నుంచి తెచ్చుకో ఏదన్నా కావాలంటే అన్నారు. జైలుకి వెళ్ళేటప్పుడు లోపల కూడా పోలీసు వాళ్ళ మీద దుర్భాషలాడాడు. ఇన్ని సంఘటనలు జరిగినాయి. ఇదంతా అక్రమం అని చెప్పడంలో నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం, ఎక్కడ అక్రమం జరిగింది? ఇక్కడ అంతా సక్రమం లీగల్ ఫ్రేమ్ వర్క్లో కదా చేశారు. 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేశారు కదా. మరి తర్వాత వాళ్ళ భార్యని కూడా పోలీస్ స్టేషన్లో అలో చేయమంటే లాయర్తో పాటు అలో చేశారు. అన్ని చోట్ల చట్ట ప్రకారం ఏది చేయాలో అన్ని అంశాలు ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎన్డీఏ గవర్నమెంట్.
ఇందులో అక్రమం ఇంకా ఎలా అంటున్నారో నాకు అర్థం కావట్లా. ఈ వల్లభనేని వంశీ ఇప్పుడు నెక్స్ట్ ఆయన ముందున్న అంశాలు ఏంటి, వాళ్ళకి సంబంధించిన లాయర్లు బెయిల్ పిటిషన్ వేస్తారు. ఈ లోపుగా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, 24 hours మాకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం సరిపోలేదు, రిమాండ్ ఇవ్వమని సెక్షన్ 167 కింద వీళ్ళు పిటిషన్ వేస్తారు. సో రిమాండ్ కస్టడీలోకి ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు వీళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసి అసలు ఈ కిడ్నాప్ వెనక ఎవరున్నారు, ఎవరు ఆదేశాల ప్రకారం కిడ్నాప్ చేశారు, దీని వెనక ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ సత్యవర్ధనాన్ని అతనికి భయపెట్టారు, అతన్ని తీసుకొచ్చి వల్లభనేని వంశీ ఇంట్లో హైదరాబాద్లో కూడా బెదిరించారు, ఇవన్నీ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారో ఉన్నాయి. సత్యవర్ధనాన్ని అతన్ని కోర్టులో విత్డ్రా చేసుకునే సందర్భంలో వల్లభనేని వంశీ అనుచరులు బ్లాక్ కలర్ స్కార్పియో కార్ నంబర్ 5005లో తీసుకొచ్చారు. అవన్నీ కూడా కోర్టు దగ్గర ఉన్న సీసీ ఫుటేజెస్లో బయటకు వచ్చినాయి. సో టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయినాయి. వాళ్ళ అనుచరులను కూడా A7 A8గా అరెస్ట్ చేశారు. సో వీళ్ళు రిమాండ్ పిటిషను వేసినా కూడా పోలీసు వాళ్ళకి కస్టడీలోకి ఒకవేళ ఇస్తే మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం లేదు అని లీగల్ ఆస్పెక్ట్లో నేను చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఈ కేసులో బెయిల్ రాకపోగా వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ 16 ఏదైతే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వాటి మీద 1 by 1 వీళ్ళు పిటిషన్లు పీటీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే ఈయనకి ఈ కేసులో బెయిల్ రాదు, ఆ పెండింగ్ కేసెస్ పాత కేసెస్లో కూడా బెయిల్ రాదు, బెయిల్ వచ్చే అవకాశం లేదు. రెండోది ఈయన బెయిల్ పిటిషను ఈ నెల 20వ తారీఖు విచారణ ఉంది. సో ఆ విచారణలో ఆ బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే సాక్షులను డైరెక్ట్గా ప్రభావితం చేసి బెదిరించిన కేసు ఇందులో అదే కేసులో ఉంది కాబట్టి, ఆ పిటిషనర్నే ఇబ్బంది పెట్టారు కాబట్టి, సాక్షుల్ని ప్రభావితం చేశారు కాబట్టి ఆయనకి రాబోయే February 20 బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు. సో ఈయన ఎట్టి పరిస్థితుల్లో చాలా కాలం పాటుగా సుదీర్ఘంగా జైలు జీవితం అనుభవించక తప్పదు, లీగల్గా చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా. ఇందులో అక్రమం ఎక్కడుందో నాకు ఇప్పటికే అర్థం కాని అంశం. సో ఇంత సక్రమంగా ప్రొసీజర్లుగా వెళ్ళారు కదా. సో దీంతో పాటుగా టీడీపీ శ్రేణులు వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఆలోచిస్తుంది, ఇదే పాత్ర పోషించిన కొడాల నానేంటి, రోజా ఏంటి, రాంబాబా కాంబాబా ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి, ఈ రకమైన అంశాలన్నీ ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు. వీళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా 9 నెలలు ఏమీ హింసించలేదు కదా. సో ఇవన్నీ అంశాలు పరిశీలించినప్పుడు ఈ కేసు విషయంలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వల్లభనేని వంశీ వెనక ఎవరున్నారు, అప్పట్లో పెద్దలు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ ప్రోద్బలం ఉందా, సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిందా అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఈ అన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు ఈయనతో పాటుగా ఈయన అనుచరులతో పాటుగా ఈయనకి సపోర్ట్ చేసిన వాళ్ళతో పాటుగా ఈయన గైడ్ చేసిన వాళ్ళతో పాటుగా ఈయనకి అభయహస్తం ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా వెలుగులోకి రావాలా, వాళ్ళందరూ కూడా శిక్ష పడాలా. అప్పుడే సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. ఏదేమైనా విధ్వంసకారులు, సంఘ విద్రోహ శక్తులు, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్ల రాజకీయాలకి మంచిది కాదనేది నా అభిప్రాయం. ఓకే, నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్. వల్లభనేని వంశీ అరెస్టు గురించి పూర్తి వాస్తవాల్ని మా ప్రజలందరికీ తెలియపరిచినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.